గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. ఆర్థరైటిస్ సమస్యలకు కారణాలేంటి, కీళ్ల నొప్పులు, వాపుల తీవ్రత ఎలా ఉంటుంది, హోమియోలో వైద్య విధానాలు ఏంటో తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ స్వాతి మనతో ఉన్నారు. డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి స్వాతి గారు. ఈ కీళ్ల నొప్పులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? సో కీళ్ళ నొప్పులు అనేవి మనకి జనరల్గా చాలా క్లాసిఫై చేసుకోవచ్చు అండి. ఒకటి ఏజ్తో పాటు, ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పి, లేదా ఇన్ఫెక్షన్స్ ద్వారా ఒక కీళ్ళ నొప్పి వస్తుంది. సో అలా చూసుకుంటే కనుక మనకి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇంకా చూసుకుంటే సొరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఇంకా స్పాండిలోసిస్ వచ్చేసి కూడా మనకి ఆర్థరైటిస్ కిందకి వస్తుంది. అది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కిందకి వస్తాయి. సో ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఆర్థరైటిస్ అనగానే మేజర్గా ఫస్ట్ చూసుకోవాల్సింది కీళ్ళ నొప్పి సర్వసాధారణంగా ఉంటుంది. కీళ్ళ నొప్పితో పాటు వాపు ఉండడము, తర్వాత ఇంకా చూసుకుంటే కీలు బిగుసుకుపోవడము, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్ విత్ పెయిన్ ని మనం ఆర్థరైటిస్ అని చెప్పుకుంటాం. ఓకే అండి, ఎందుకు వస్తూ ఉంటాయి ఇవి జనరల్ గా, దీని కారణాలు ఏంటి? ఓకే, కాజెస్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఒబేసిటీ ఎక్కువగా ఉంటారో, అంటే స్థూలకాయంగా ఉంటారో, వాళ్ళకి కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చూసుకుంటే కనుక కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ 40 years ఆర్ 45 years తర్వాత డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా మందిలో. ఈ డీజనరేషన్ అనేది ఒకవేళ ఫాస్ట్ గా ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవక్రియలకు సంబంధించి ఏదైనా లోపం ఉన్నా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ కొంతమందికి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా చూసుకుంటే కనుక పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఆర్థరైటిస్, ఫీవర్స్ తర్వాత ఆర్థరైటిస్, అంటే చికెన్ గునియా ఫీవర్స్ తర్వాత ఆర్థరైటిస్ రావడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. ఇంకా కొంతమందికి ఏదైనా యాక్సిడెంట్స్, ప్రమాదంగా జరిగిన యాక్సిడెంట్స్ లో వాళ్ళకి కార్టిలేజ్ కానీ, లిగమెంట్స్ కానీ ఇలాంటివి టియర్ అయినప్పుడు ఇవి ఆర్థరైటిస్ కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజ్. రైట్. జనరల్ గా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా దీనికి? ఒక టైంలో కొంచెం పెద్దవాళ్ళలో, అంటే 50+, 60+ లో మనం చూస్తూ ఉండేవాళ్ళం ఈ కీళ్ల నొప్పులు అనేవి. బట్ నవేడేస్ 20+ లో నుండి కూడా ఈ నొప్పులతో బాధపడుతున్నారని వింటూ ఉన్నాం. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎందుకు చిన్న ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది? ఏజ్ లిమిట్ చూసుకునేసరికి ఒక రకం ఆర్థరైటిస్ లో మాత్రమే ఏజ్ లిమిట్ ఉంటుందండి. అది ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ లో జనరల్ గా 40 years తర్వాత నుంచి ఈ ఆర్థరైటిస్ వ్యాధి చూస్తున్నాము. జనరల్ గా ఏజ్ లిమిట్ ఎవరికైనా రావచ్చు ఈ ఆర్థరైటిస్ వ్యాధి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి వస్తుంది. అది 12 years ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి 30 years ఏజ్ గ్రూప్ వరకు చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. జనరల్ గా ఇంకా చూసుకుంటే కొంతమందికి చిన్న పిల్లల్లో, అంటే 5-6 years లో కూడా చూస్తున్నాము ఆర్థరైటిస్ ని. దాన్ని మనం జువినైల్ ఆర్థరైటిస్ అంటాము. ఎందువల్ల వస్తుంది ఏంటి అన్ని చూసుకుంటే కనుక, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితేనేమో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల, అంటే లోపల రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం వల్ల జనరల్ గా బాడీలో తనకు తనుగా అటాక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనిలో ఆరోగ్యవంతమైన కణాల మీద, కీళ్ళ మీద దాడి చేసినప్పుడు దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా చెప్తూ ఉంటాము. రక్షణ వ్యవస్థ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు తిరగడం వల్ల ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, పులివెందుల నుండి రాజు ఉన్నారు. రాజు గారు, డాక్టర్ ఉన్నారు మాట. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఇదే కొంచెము కీళ్ళ నొప్పులు, మంచి వెయిట్ ఎక్కువగా ఉన్నట్లున్నా నేను, కొంచెం కీళ్ళ నొప్పులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మేడం. ఓకే ఓకే, అవి ఎట్లా మామూలుగా వెయిట్ తగ్గంత వరకు కీళ్ళ నొప్పులు తగ్గుతాయా, తగ్గవా, ఎట్లా ఎలా? ఏజ్ ఎంత అండి మీది? నాది 36 మేడం, నాకు ఏజ్. ఓకే, అండ్ వెయిట్ ఎంత ఉన్నారు? 166 centimeters హైట్, మామూలుగా 72 వెయిట్ ఉంది మేడం నేను. ఓకే అండి, కనీసం మీరు ఒక 8 kgs వరకు తగ్గితే మంచిది. ఎందువల్ల అంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మేజర్ జాయింట్స్, నీ జాయింట్స్ మీద స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఆ స్ట్రెస్ పెరగడం వల్ల, అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ మీద స్ట్రెస్ పెరగడం వల్ల కూడా ఈ కీలు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ డైట్ విషయంలో పాటిస్తే మంచిది. ఎక్కువగా హై ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవడం, హై న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం, అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము, అండ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు వెయిట్ అనేది మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా కొద్దిపాటి ఎక్సర్సైజెస్, వాకింగ్ చేసుకున్నట్లయితే మీకు కంట్రోల్లోకి వచ్చి కీళ్ళ నొప్పుల నుంచి బయటపడతారు. నెక్స్ట్ తిరుపతి నుండి గాయత్రి ఉన్నారు. గాయత్రి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు ఆర్థరైటిస్ వచ్చిందని చెప్పారు మ్యామ్. ఓకే, ఏఎన్ఏ టెస్ట్ చేయించారు. ఓకే, దాంట్లో మోడరేట్ స్టేజ్ లో ఉందంట మేడం అది. ఓకే.
ఆ పెయిన్స్ ఎక్కువగా వస్తాను మేడం. అన్ని జాయింట్స్ పెయిన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ దవడ ఎముక కూడా నొప్పి వస్తాను మేడం. ఓకే అండి, వాపులు ఏమన్నా ఉన్నాయా అండి? ఉన్నాయి మేడం. అంటే దవడ దగ్గర మాత్రం వాపు వస్తుంది, ఇంకెక్కడ వాపు లేదు మేడం. నొప్పి మోచేతులు మోకాళ్ళు అలా వస్తున్నాయి మేడం. ఓకే అండి, జనరల్గా మీకు ఏఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని చెప్తున్నారు, అది కూడా మోడరేట్ లెవెల్ ఉందని చెప్తున్నారు. ఏఎన్ఏ అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అండి. దీంట్లో ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే డెఫినెట్గా ఇలా ప్రతి ఒక్క చిన్న జాయింట్ అయినా సరే మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ జాయింట్ దగ్గర నొప్పి, అదేవిధంగా వాపు రావడము, ఇవన్నీ గమనిస్తూ ఉంటామన్నమాట. ఎందువల్ల వస్తుంది ఏంటి అని చూసుకుంటే కనుక కాజ్ అనేది మనకి జనరల్గా జెనెటిక్ డిస్పోజిషన్ ఉంటే కనుక వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది, లేదా స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ విధంగా ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి మనకి మంచి ట్రీట్మెంట్ ఉంది, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ అనంతపురం నుండి భారతి ఉన్నారు. భారతి గారు, డాక్టర్ స్వాతి ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి. హలో హలో, చెప్పండి భారతి గారు. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మీరు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఓకే, ఎక్కడెక్కడ చూపించినాను, ఎక్కడా తగ్గలేదు. అదే మీరు ఏం ట్రీట్మెంట్ ఏం చెప్తారో చెప్తే. లైఫ్ స్టేజెస్ ఉన్నాయి మేడం. ఓకే, మోకాళ్ళ నొప్పులు ఇంకేమైనా నొప్పులు ఉన్నాయా అండి? మేడం వాపులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు. ఓకే, నడవలేదు మేడం, అసలు లేచి నిలబడుకునే కూడా అయ్యింది. రైట్ అండి. సో జనరల్ గా మోకాలు నొప్పులు ఎందువల్ల వస్తాయి అంటే, ఒకటి వెయిట్ అండి, ఇంకొకటి చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్. అంటే జనరల్ గా ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్ లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 40 ఇయర్స్ తర్వాత నుంచి కూడా మోకాలు నొప్పులు, దాంతో పాటు అక్కడ వాపు ఎక్కువగా ఉండడము, క్రిప్టస్ అనే శబ్దం ఎక్కువగా మనకి వినిపించడం, శబ్దాలు వినిపించడము, అక్కడ క్రిప్టస్ అని చెప్తూ ఉంటాం మనం. ఆ శబ్దం ఎక్కువ వినిపించిన అక్కడ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల మీకు అలా జరుగుతుందండి. జనరల్ గా కార్టిలేజ్ ఎందువల్ల అరుగుతుంది అది చూసుకుంటే గనక, కొంతమందికి ఎక్కువ యూసేజ్ ఆఫ్ నీ జాయింట్, అంటే ఎక్కువగా నుంచోవడం అదే పనిగా, లేకపోతే ఎక్కువగా 4-5 సార్లు మెట్లు ఎక్కి దిగడం, 4-5 ఫ్లోర్స్ వరకు ఎక్కుతూ ఉంటారు. సో ఈ విధంగా ఎక్కువ పని చేస్తున్నట్లయితే కూడా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా పని చేస్తున్నట్లయితే వీళ్ళకి ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం ఫాస్ట్ గా జరిగిపోతుంది. సో జనరల్ గా ఈ కార్టిలేజ్ ని ఇంప్రూవ్ చేసే కెపాసిటీ మనకి హోమియోపతి మెడిసిన్స్ లో ఉంటుంది. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ తో పాటు ఈ కార్టిలేజ్ ని పెంచొచ్చు, కొంతమందికి పెంచే అవకాశం లేకుండా దాన్ని డీజనరేషన్ అనేది స్టాప్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందండి, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ తాడిపత్రి నుండి వెంకటరమణ ఉన్నారు. వెంకటరమణ గారు, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఎట్లా డయాగ్నోస్ చేస్తారు కీళ్ళ నొప్పులకి? సో డయాగ్నోసిస్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కిందకు వస్తుందా, లేదా గౌటీ ఆర్థరైటిస్ కిందకు వస్తుందా, లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ కిందకు వస్తుందా. సో సిమ్టమ్స్, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ తో పాటు మనం క్లినికల్ గా కూడా కొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం. అంటే భౌతికంగా కూడా పరీక్షలు చేస్తూ ఉంటాము. అక్కడ జాయింట్ దగ్గర ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, లేకపోతే స్వెల్లింగ్ ఏమన్నా ఉందా, ఇంకా శబ్దాలు ఏమన్నా వినిపిస్తున్నాయా. సో ఈ విధంగా క్లినికల్ గా కూడా పరీక్షలు చేసిన తర్వాత ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ విషయానికి వస్తే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితేనేమో వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది. అదే గౌటీ ఆర్థరైటిస్ అయితేనేమో వాళ్ళకి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా మనం జనరల్ గా వేరే ఆర్థరైటిస్ విషయానికి వస్తే, కొంతమందికి సిఆర్పి టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇంకా చూసుకుంటే సి రియాక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం దాన్ని. ఇంకా ఏఎన్ఏ పాజిటివ్ ఉంటుంది, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ పాజిటివ్ ఉండడము, సిబిపి విత్ ఈఎస్ఆర్, ఈ టెస్ట్లు ప్లస్ ఎక్స్రే, ఇవన్నీ చేయించి మనం డయాగ్నోసిస్ కి కరెక్ట్ గా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అందజేస్తాం. నెక్స్ట్ కాల్ నుండి సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు, డాక్టర్ స్వాతి ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మోకాళ్ళు మా చేతులు నొప్పులండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? అంటే మోకాళ్ళు మా చేతులు నొప్పులండి, కీళ్ళు నొప్పులండి, మొత్తం అన్ని కీళ్ళు నొప్పులండి. అదే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, లేకపోతే ఎప్పటి నుంచి ఉంది? 3 years అండి, ఏళ్ళ నుంచి అండి. ఓకే, అండ్ మీరు అంటే ఏజ్ ఎంత ఉంటుంది, అండ్ హైట్ కి తగ్గట్టు ఏజ్ 46 అండి. ఓకే, మామూలు హమాని పని చేస్తాను. రైట్ అండి.
జనరల్ గా 46 ఇయర్స్ అని చెప్తూ ఉన్నారు. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్ కింద కూడా రావచ్చు, ఎందుకంటే మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. జనరల్ గా కార్టిలేజ్ అనేది డిజనరేషన్ జరిగినప్పుడు ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఎక్స్రే తీసినప్పుడు మీకు గ్యాప్ అనేది రెడ్యూస్ అయిపోవడము ఇవన్నీ చూస్తుంటాము. అండ్ కాల్షియం డిప్లీషన్ అనేది కూడా కొంతమందికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో కాల్షియం ఉన్న ఫుడ్స్ ఇంటేక్ తీసుకోవడము, అదేవిధంగా పెయిన్ కోసము అండ్ వాపు ఎక్కువగా ఉన్నప్పుడు, జనరల్ గా ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే మంచిది. అండ్ కొంచెం తగ్గిన తర్వాత మీరు వాకింగ్ ఇలాంటివి చేసుకుంటే గనక కొంచెం కీళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. అదే విధంగా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనకి కార్టిలేజ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. సో తిరుపతి నుండి హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అండి, నా పేరు హనుమంతరావు అమ్మ, తిరుపతి నుంచి. చెప్పండి. నాకు మోకాలు నొప్పి అమ్మా. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఒక 15 days నుంచి ఉందమ్మా. అది ఓకే, బోన్ చాలా పెయిన్ గా ఉంటుంది, బయట నొక్కినా కూడా నొప్పి ఉంటుంది. ఓకే అండి, ఏమైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేయించారా అండి? ఏం చేయించలేదమ్మా. రైట్ అండి, ఏజ్ ఎంత? నాది 63 అమ్మా. రైట్ అండి. సో 63 ఇయర్స్ అంటున్నారు. ఒక 15 days నుంచే నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రెస్ట్ తీసుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కువగా ఉంది, దానికి రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే కనుక మీరు కొన్ని టెస్టులు చేయించుకుంటే మంచిది. ఒకటి ఎక్స్రే ఆఫ్ ది నీ జాయింట్ చేయించుకోండి, 2 వ్యూస్, ఏపీ అండ్ లేటరల్ వ్యూస్ 2 చేయించండి. సో ఇలా చేయించినప్పుడు దాంట్లో మనకి ఎలా ఉంది కండిషన్, బోన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ సీరం కాల్షియం లెవెల్స్ ఇలాంటివి చేయిస్తే మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది వస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మంచిది. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి శివరాం ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. లైన్ లో ఉండండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. హలో హలో, చెప్పండి ప్రసాద్ గారు. ఏమండి, నా వయసు 35 సంవత్సరాలండి. ఓకే, వెయిట్ ఏమో 78 అండి. ఓకే, మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి అరికాళ్ళు కడిగి కాళ్ళు నరాలు అయ్యి నొప్పులుగా ఉంటుందండి. ఓకే, ఇంకా ఏం చెప్తే బాగుంటుందండి? రైట్ అండి. సో జస్ట్ మీకు నర్వస్ పెయిన్ అని చెప్తున్నారు. సో మోకాల దగ్గర నుంచి కింద మజిల్స్ వరకు నొప్పి అని చెప్తున్నారు, కాఫ్ మజిల్స్ నొప్పి అని చెప్తున్నారు. కాబట్టి జనరల్ గా మీకు ఎక్కువ స్టాండింగ్ పొజిషన్ ఏదన్నా ఉంటే దానికి రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. దానికి తోడు కాల్షియం ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోండి. అండ్ సీరం కాల్షియం లెవెల్స్ ఒకసారి చేయించండి. మీకు దీనిలో నుంచి ఏదన్నా తక్కువ అయ్యి ఉంటే కనుక దానికి తగ్గట్టు మీరు రీప్లేస్మెంట్ చేసుకుంటే డెఫినెట్ గా తగ్గే అవకాశం ఉంటుందండి. రైట్, ఆస్టియోఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఆస్టియోఆర్థరైటిస్ జనరల్ గా ఇది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అండి. జనరల్ గా దీన్ని ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. అంటే ఒక వయసు దాటిన తర్వాత, జనరల్ గా 45 ఇయర్స్ తర్వాత నుంచి ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే కార్టిలేజ్ అనేది దెబ్బతినడం వల్ల జాయింట్ కి మధ్యలో స్పేస్ అనేది తగ్గిపోయి అక్కడ ఆ జాయింట్ రాపిడికి గురయ్యి నొప్పి రావడము, వాపు రావడము లక్షణాలు. ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది, వాపు రావడము, అదే విధంగా శబ్దాలు వినిపించడము, క్రిప్టస్ అనే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది మనం క్లినికల్ గా పరీక్షించినప్పుడు. ఇంకా చూసుకుంటే కొంతమందికి నడవలేని పరిస్థితి, చాలా నొప్పి బాధాకరంగా ఉంటుంది. ఈ విధంగా లక్షణాలు ఉంటాయండి. నెక్స్ట్ రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఎలాంటి లక్షణాలు చూడొచ్చు? రుమటైడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లు క్రానిక్ డిసీజ్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న ఏజ్ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయ్యే లాస్ట్ 35 ఇయర్స్ వరకు ఉంటుంది కొంతమందికి. ఇది ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది. జనరల్ గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ లో ఎక్కువగా ఫిమేల్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారండి. అదే విధంగా చిన్న చిన్న కీళ్ళు అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ లో. ఫస్ట్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్, ఆ తర్వాత వ్రిస్ట్ జాయింట్స్, మణికట్టు దగ్గర ఉన్న జాయింట్ దగ్గర ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అదే విధంగా మళ్ళీ మొత్తం పాలిఆర్థరాలజీ కండిషన్ వస్తుంది. ఉదయం లేవంగానే వీళ్ళకి మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. 1-2 గంటల పాటు నిద్ర లేవంగానే స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్, కదలలేని పరిస్థితి ఉంటుంది. జాయింట్ కి కీళ్ళ మధ్య వాపు ఉండడము, అదే విధంగా కీళ్ళు కదలలేకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాము. కొంతమందికి నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయండి ఇంటర్ఫాలెంజియల్ జాయింట్ స్పేసెస్ లో. అప్పుడు ఫామ్ అయినప్పుడు వాళ్ళకి రుమటాయిడ్ నాడ్యూల్స్ ఫామ్ అయినాయి అని చెప్తూ ఉంటాము. అదే విధంగా వీళ్ళకి డిఫార్మిటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫీవర్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ తాడిపత్రి నుండి రమణ ఉన్నారు. రమణ గారు మాట్లాడండి.
మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో మేడం. హలో చెప్పండి. మోకాలు నొప్పి ఎక్కువ ఉంది మేడం. కూర్చోలేను, అన్నము కింద కూర్చొని గొంతు కూర్చోలేను అండి. కుర్చీ మీద కూర్చొని అన్నం తింటాను. ఎక్కువ ఉంది మోకాలు నొప్పి మేడం. 2 సంవత్సరాలు అయితే వచ్చి. ఓకే, మోకాలు నొప్పులు వచ్చినాయా అండి? కీలో ఎక్కువ ఉంది మేడం. గొంతు కూర్చోలేను. ఓకే, ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా? ఏం చేసుకోలేదు, మాత్రలు వాడుతున్నాం మేడం. ఓకే అండి. సో జనరల్గా ఏదైనా నొప్పి వచ్చిందంటే పెయిన్ కిల్లర్ వాడడం, ఆ తర్వాత తగ్గిపోగానే మళ్ళీ పని ఎక్కువగా చేయడము, మళ్ళీ తర్వాత పెయిన్ వస్తే మళ్ళీ పెయిన్ కిల్లర్ వాడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా చేయించుకోవడమే, ఎక్స్రే ఇలాంటివన్నీ చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా మీరు ఎక్కడ ఎలా కూర్చుంటే ఇబ్బంది పడుతున్నారో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చుని లేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. కింద కూర్చోడం అనేది ఒకసారి కీళ్ళ నొప్పి వచ్చిన తర్వాత కింద కూర్చోడం అనేది మర్చిపోవాలి. ఎత్తు పీట మీద అట్లా కూర్చోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా డీజనరేషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఈ విధంగా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే వాళ్ళకి ఫర్దర్ గా డీజనరేషన్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కాళహస్తి నుండి రమేష్ ఉన్నారు. రమేష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు రమేష్ మేడం. నమస్తే అండి. నాకు వయసు 40 మేడం. ఓకే. ఈ నిద్రలో మెడ దగ్గర నరాలు ఉన్నాయి చూడండి మేడం. ఓకే. అది పట్టేస్తాయి మేడం, ఎందుకో తెలియడం లేదు నెల నుంచి. ఓకే అండి, రైట్. సో మెడ దగ్గర నెక్ రీజియన్ లో మీకు నరాలు పట్టేయడం అనేది కొంతమందికి స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉంటే కూడా జరుగుతుందండి. అంటే స్పైనల్ కార్డ్ లో ఉన్న వర్టిబ్రాస్ అనేవి అరుగుదలకి గురైనప్పుడు, లేదా కొంతమందికి ఇన్ఫ్లమేషన్ కండిషన్ వచ్చినప్పుడు. ఇన్ఫ్లమేషన్ అయితేనేమో మనం సర్వైకల్ స్పాండలైటిస్ అంటాము, అదే డీజనరేషన్ అయితేనేమో సర్వైకల్ స్పాండలోసిస్ అంటాము. సో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి నర్వ్స్ ఏవైతే పాస్ అవుతాయో అవన్నీ కూడా వాళ్ళకి స్టిఫ్నెస్ రావడము, పట్టేయడము, లేదా నొప్పి రావడము, తిమ్మిరి రావడము, కళ్ళు తిరగడము, తలనొప్పి, ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ఉంటామండి. సో నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్రే ఆఫ్ ది సి స్పైన్ చేయించండి. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. గౌట్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎందుకు వస్తూ ఉంటుంది? సో గౌటీ ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది కూడా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అండి. గౌట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న జాయింట్స్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే కాలి బొట్టని వేలు, బిగ్ టో అనేది ఎక్కువగా వాపు రావడము, విపరీతమైన నొప్పికి గురవడం, ముట్టుకుంటే కూడా విపరీతమైన నొప్పి, వాచిపోయి ఎర్రగా ఉండడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాము ఈ గౌటీ ఆర్థరైటిస్ లో. వీళ్ళకి రాత్రిపూట ఎక్కువగా నొప్పి ఉంటుందండి. అంటే 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ప్రాంతంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. దాంతో పాటు ఎక్కువగా స్వెల్లింగ్ రావడము అండ్ ఫీవర్ రావడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. ఏదైతే గౌట్ ఉన్నప్పుడు వీళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ జాయింట్స్ అనేది కూడా అరుగుదలకి గురయ్యి దాన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళలో జనరల్ గా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ఈ గౌట్ అనేది ఏర్పడుతుంది. సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందువల్ల ఎక్కువ అవుతాయి అంటే గనక కొంతమందికి ప్యూరిన్ మెటబాలిజం అనేది అసమతుల్యత వల్ల ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది బాడీలో. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ప్లస్ సోడియం కలిసి మోనోక్రిస్టల్స్ గా ఫామ్ అయ్యి ఆ క్రిస్టల్స్ అనేవి జాయింట్స్ స్పేసెస్ మధ్యలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ విపరీతమైన నొప్పి రావడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో అండ్ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ పోస్ట్ ఆపరేషన్ కండిషన్ తర్వాత కూడా ఈ కండిషన్ రావచ్చు. అండ్ ఎక్కువగా బీపీ మెడిసిన్స్ ఆర్ స్టెరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళలో కూడా ఈ గౌట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మదనపల్లి నుండి సుధాకర్ ఉన్నారు. సుధాకర్ గారు, మాట్లాడండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నాకు జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి మేడం, కాళ్ళు చేతులు ఎక్కడంటే అక్కడ. ఓకే. కానీ ఎక్కడ చూపించినా బ్లడ్ చెకప్ చేస్తారు, అన్ని నార్మల్ వస్తుంటాయి మేడం. ఓకే. అవి వాళ్ళు మెడిసిన్ ఇచ్చినవి ఏమీ తగ్గట్లేదు మేడం. ఓకే అండి. ఆ పెయిన్స్ ఎందుకు వస్తాయో తెలియదు, అవి ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతాయి మేడం. ఓకే, రైట్. సో అన్ని బ్లడ్ టెస్ట్లు నార్మల్ ఉన్నాయి అని చెప్తున్నారు, బట్ కీన్ గా అబ్జర్వ్ చేయాలండి. ప్రతి ఒక్క టెస్ట్ చేయించుకోవాలి. రుమటాయిడ్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి ప్రతి సిఆర్పి టెస్ట్, ఏసో టైటర్, ఏఎన్ఏ టెస్ట్, ఇవన్నీ చేయించినట్లయితే, ఇవన్నీ నార్మల్ ఉన్నట్లయితే కొంతమందికి అన్నోన్ ఇటియాలజీ అంటే మనకి అది కాజ్ అనేది లేకుండా కూడా కొంతమందికి పెయిన్ రావడం గమనిస్తూ ఉంటారు. సో దానికి మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. మానసిక లక్షణాలతో పాటు ఫిజికల్ గా శారీరక
శారీరక లక్షణాలు ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి, మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తాం. ఒక స్కిన్ డిసీజ్ సోరియాసిస్ వచ్చినప్పుడు కూడా ఈ కీళ్ళ నొప్పులు వచ్చి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది అంటారు. ఎంతవరకు కరెక్ట్? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిసీజ్ అండి. దీంట్లో ఏంటి అంటే చర్మం మీద అక్కడక్కడ ప్యాచెస్ లాగా రావడము, పొట్టు లాగా రాలడము, అండ్ ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి. ఈ సోరియాసిస్ ఒకవేళ సరిగ్గా ట్రీట్ అవ్వకపోయినా లేదా జాయింట్స్ వరకు ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. వీటి లక్షణాలు కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు లాగా ఉంటాయి అన్నమాట. చిన్న జాయింట్స్ లో ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువగా నొప్పి ఉండడం, వాపు ఉండడం, డిఫార్మిటీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, సోరియాటిక్ నెయిల్స్ అని చెప్తూ ఉంటాము. సో ఈ విధంగా వీళ్ళకి సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రివెంటివ్ గా కూడా మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ రాకుండా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సోరియాసిస్ అనేది చాలా క్రానిక్ డిసీజ్. ఒకసారి వచ్చిన తర్వాత చాలా ఏళ్ల తరబడి అది వాళ్ళ బాడీలో అలా ఉండిపోవడం జరిగిపోతుంది. అండ్ అది ట్రీట్ చేయడం ఒక కోర్స్ లాగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప అది తగ్గడం అనేది ఉండదు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఈ ఆర్థరైటిస్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో మనకి ఆర్థరైటిస్ కి సంబంధించి అది ఏ ఆర్థరైటిస్ అయినా సరే, అది ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఆర్ సోరియాటిక్ ఆర్థరైటిస్, ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకున్నాము. అండ్ దీంట్లో మనం ఏ ఆర్థరైటిస్ అయినా ఒక మనిషి యొక్క శారీరక లక్షణాలతో పాటు వాళ్ళకి ఉన్న మెంటల్ కండిషన్ ని, మెంటల్ స్ట్రెస్ ని అవన్నీ కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సిమ్టమ్స్ అవన్నీ కన్సిడర్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నిదానంగా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో పెయిన్స్ అనేవి తగ్గడం, వాపు ఉంటే వాపు తగ్గడం, ఇవన్నీ నిదానంగా జరుగుతాయండి. అండ్ వాళ్ళు ఎలాంటి పెయిన్ కిల్లర్ వేసుకోకుండానే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ లోకల్ స్టెరాయిడ్స్ కానీ వాడుతూ ఉంటారు కొంతమంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో అయితేనేమో కొంతమంది ఫోలిట్రాక్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. బట్ అవి ట్యాపర్ చేసుకుంటూ వస్తాము, డోసెస్ అనేవి సడన్ గా స్టాప్ చేయకుండా. ఈ విధంగా మనకి ట్రీట్మెంట్. జనరల్ గా చాలా మంది ఏదైనా నొప్పి రాగానే వెంటనే పెయిన్ కిల్లర్ దగ్గరికి వెళ్తారు కానీ హాస్పిటల్ కి వెళ్ళరు. ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? సో పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటే తప్పు లేదండి. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా ఎప్పుడైనా అర్జెంటుగా పెయిన్ కిల్లర్ వేసుకోవడంలో తప్పలేదు. కానీ కంటిన్యూస్గా కొంతమంది 10 సంవత్సరాల పాటు లేదా కొంతమంది 20 సంవత్సరాల పాటు అలా వేస్తూనే ఉంటారు. ఇలా వేసుకున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా నెక్స్ట్ కిడ్నీకి కానీ లివర్కి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి హోమియో మెడిసిన్స్లో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏది లేకుండా ఉంటుందండి. మనకి పెయిన్ గురించి మేము సపరేట్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ పెయిన్ మెడిసిన్స్ వేసుకున్నట్లయితే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. జనరల్ గా ఈ నొప్పులు అనేవి సీజనల్ ఎఫెక్ట్ ఉంటూ ఉంటాయి. అంటే చలికాలంలో ఇంకా ఎక్కువగా నొప్పులు అనేవి ఉంటే లోపలంతా బిగుసు పడుతుంది అంటారు. దాని గురించి చెప్పండి. సో చలికాలంలో ఎందుకు నొప్పులు ఎక్కువ అవుతాయి లేదా రాత్రిపూట ఎక్కువ కొంతమందికి ఉంటాయి నిద్ర లేవంగానే. సో జాయింట్ దగ్గర ఉన్న టెంపరేచర్ అండ్ బయట ఉన్న టెంపరేచర్ కొంతమందికి సరిపడక ఆ టెంపరేచర్ అనేది చాలా కూల్గా అయిపోవడం వల్ల లోపల ఆ టెంపరేచర్ కి సరిపడకుండా వాళ్ళకి ఆ జాయింట్ దగ్గర బిగుసుకుపోవడం, స్టిఫ్నెస్ రావడం, నొప్పి రావడము, వాపులు రావడం ఇవన్నీ ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి. ఇది కేవలం టెంపరేచర్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది అంటే నొప్పులతో బాధపడేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే అంటే దుంప ఐటమ్స్ ఏమైనా తీసుకున్నట్లయితే నొప్పులు ఎక్కువ అవుతాయి, నొప్పులు వస్తాయి అంటారు. కరెక్టేనా? ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పాటించాలి? సో ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వాళ్ళు ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే వెయిట్ తగ్గించుకోవడం మంచిది. అండ్ ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు డైట్ విషయానికి వస్తే ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ హై న్యూట్రిషనల్ డైట్ తో పాటు ఫైబర్ ఇంటేక్ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిదండి. అండ్ దుంప కూరలు ఇలాంటివి తింటే కొంతమందికి పడవు, కొంతమందికి పడతాయి అన్నమాట. కొంతమందికి పడవు అన్నప్పుడు వాళ్ళ బాడీ కండిషన్ అనేది దానికి సరిపడట్లేదు కాబట్టి అది అవాయిడ్ చేయడం మంచిది. కొంతమందికి తిన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఏదైనా తింటే వస్తుంది అంటే అవి కొద్ది రోజుల వరకు అవాయిడ్ చేయడము అండ్ దాని తగ్గట్టు మెడిసిన్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ ఏదైనా తినడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకా కొంతమందికి చూసుకుంటే కనుక ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే వాళ్ళు విటమిన్ డి ఉన్నది, విటమిన్ సి
కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది. రైట్. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రాకుండా అంటే కనుక ఫస్ట్ థింగ్ అండి, ఫస్ట్ మార్నింగ్ లేవగానే కొద్దిపాటి ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది ఇంపార్టెంట్. వాకింగ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తే కనుక ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ డైట్ విషయానికి వస్తే కూడా ఆయిలీ ఫుడ్స్ అనేది ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం మంచిది, కానీ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ ఇలాంటివి పాటిస్తే సరిపోతుంది. అండ్ వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక వాళ్ళ కండిషన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి కొంతమంది కింద కూర్చుని లేవడం అనేది మంచిది కాదు అని చెప్తాము. అండ్ కొద్దిపాటి ఎక్సర్సైజెస్ చెప్తాము, పెయిన్ లేకుండా ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు రిలీఫ్ ఉంటుంది అని చెప్తాము. సో డైట్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏంటి? సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఒక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే కనుక మనము ఒక్క డిసీజ్ అనేది ఆస్పెక్ట్లో చూసుకోమండి. ప్రతి మనిషిలోనూ వాళ్ళ తత్వాన్ని బట్టి, అదేవిధంగా వాళ్ళు చెప్పే లక్షణాలని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిసీజ్కి ఈ మందు అని కాకుండా వాళ్ళ యొక్క లక్షణాల బట్టి మొత్తం మనం కన్సిడర్ చేసి మందు ఇవ్వడం అనేది ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.